హలో అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ శ్రావ్య. ఈరోజు మన రెసిపీ వచ్చేసి క్యాలీఫ్లవర్ మంచూరియా అండి. ఎప్పుడైనా మీకు మంచూరియా తినాలి అనిపిస్తే క్యాలీఫ్లవర్తో ఇలా ట్రై చేయండి. ఎప్పుడు ఒకేలా కాకుండా కాస్త డిఫరెంట్గా ఉంటుంది అండ్ టేస్ట్ మాత్రం చాలా బాగుంటుందన్నమాట. సో వీడియోలోకి వెళ్ళే ముందు ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేసుకోండి. నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది. అండ్ లేట్ చేయకుండా ఈ మంచూరియాని ఎలా చేసుకోవాలో దీనికి కావాల్సిన ప్రాసెస్ ఏంటో చూసేద్దాం. ఇక్కడ నేను క్యాలీఫ్లవర్ని కొంచెం పెద్ద సైజులో కట్ చేసుకొని పెట్టుకున్నాను. మరి పెద్దగా కాదు, మరి చిన్నగా కాదు, ఇలా మీడియంగా ఉండాలన్నమాట. ఇలా అయితే మనకు బాగుంటాయన్నమాట. ఇప్పుడు ఇందులోకి కొంచెం వేడిగా ఉండే వాటర్ని వేసుకోండి. మరీ ఎక్కువగా వేడిగా అవసరం లేదు, కొంచెం గోరువెచ్చగా ఉంటే సరిపోతుందన్నమాట. ఇప్పుడు వీటన్నిటిని ఒకసారి బాగా మిక్స్ చేసేసుకుందాము. ఇలా మంచిగా మిక్స్ చేసుకున్న తర్వాత ఒక 2 to 3 మినిట్స్ పాటు పక్కన పెట్టేసుకుందాము. తర్వాత దీంట్లో ఉన్న వాటర్ అంతా కూడా స్ట్రెయిన్ చేసుకొని తీసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి ఒక 3 to 4 టేబుల్ స్పూన్ దాకా మైదాపిండి వేసుకోండి. అలాగే ఒక 3 టేబుల్ స్పూన్ దాకా కార్న్‌ఫ్లోర్ కూడా వేసుకుందాము. ఒక టీ స్పూన్ దాకా కారం వేసుకోండి. అలాగే హాఫ్ టీ స్పూన్ సాల్ట్, హాఫ్ టీ స్పూన్ దాకా ధనియాల పొడి వేసుకుందాము. ఇవంతా కూడా బాగా కలిసిపోయేలాగా మిక్స్ చేసేసుకోవాలి. ఇవన్నీ కూడా క్యాలీఫ్లవర్‌కి బాగా పట్టాలి. ఇప్పుడు ఇందులోకి కొంచెం కొంచెంగా వాటర్ వేస్తూ మిక్స్ చేసేసుకోండి. మొత్తం ఒకేసారి వేసి మిక్స్ చేసుకోవద్దు, కొంచెం కొంచెంగా వేస్తూ మిక్స్ చేసుకోండి. చూడండి, మొత్తం కూడా ఇలా మిక్స్ చేసేసుకోవాలి. ఇలా మిక్స్ చేస్తూ ఒక 2 to 3 మినిట్స్ పక్కన పెట్టేసుకోండి. తర్వాత ఆయిల్‌లో డీప్ ఫ్రై చేసుకుందాము. అందుకోసం స్టవ్ పైన ఆయిల్ పెట్టుకోండి. ఆయిల్ బాగా వేడైన తర్వాత ఇలా ఒక్కొక్క క్యాలీఫ్లవర్ ముక్కల్ని వేసుకోవాలి. ఇలా విడివిడిగా వేసుకోండి, లేకపోతే అతుక్కుంటాయన్నమాట. ఇలా అన్నీ వేసేసుకున్నాక వెంటనే మిక్స్ చేసేసుకోవద్దు. స్టవ్‌ని మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని మంచి గోల్డెన్ కలర్‌లోకి వచ్చేలాగా ఫ్రై చేసేసుకోవాలి. సో ఇలా కొంచెం కాలిన తర్వాత 2 సైడ్స్ టర్న్ చేస్తూ ఈవెన్‌గా కాల్చుకోవాలన్నమాట. అప్పుడే బాగుంటాయి టేస్ట్ అనేది. లేకపోతే క్యాలీఫ్లవర్ టేస్ట్ అనేది పచ్చి పచ్చిగా వస్తుందన్నమాట. సో ఇలా మంచిగా ఫ్రై చేసుకున్నాక వీటన్నిటిని కూడా ఆయిల్‌లో నుంచి తీసేసుకుందాము. చూడండి ఎంత బాగా ఫ్రై అయ్యాయో. వీటికి ఆయిల్ కూడా ఎక్కువ పట్టదనమాట. వీటన్నిటిని ఒక ప్లేట్‌లోకి వేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఇలాగే మిగతా క్యాలీఫ్లవర్స్ అన్నిటిని కూడా ఫ్రై చేసేసుకోవాలి. ఇక్కడ నేను మిగతావన్నిటిని కూడా ఫ్రై చేసుకుంటున్నాను. సో ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత వీటిని కూడా తీసుకొని వేరొక ప్లేట్‌లోకి వేసుకొని పక్కన పెట్టేసుకుందాము. ఇప్పుడు స్టవ్ పైన వేరే ఒక ప్యాన్‌లోకి ఒక 3 టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసుకోండి. ఇందులోని సన్నగా కట్ చేసిన వెల్లుల్లి వేసుకుందాము. అలాగే సన్నగా కట్ చేసిన ఆనియన్స్ కూడా కొన్ని వేసుకోండి. వీటన్నిటిని బాగా ఫ్రై చేసేసుకోవాలి. ఇవి రెండు కూడా మంచి గోల్డెన్ కలర్‌లోకి రావాలన్నమాట. ఇవి ఫ్రై కావడానికి కాస్త టైం పడుతుంది. సో మిగతా ప్రాసెస్‌ని చూద్దాము. ఒక బౌల్‌లోకి ఒక టేబుల్ స్పూన్ దాకా కార్న్‌ఫ్లోర్‌ని వేసుకోండి. ఇందులోని కొంచెం వాటర్ వేసుకొని బాగా మిక్స్ చేసేసుకోవాలి. లమ్స్ ఏమీ లేకుండా ఈ కన్సిస్టెన్సీలో ఉండాలన్నమాట. ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఈ బౌల్‌ని పక్కన పెట్టేసుకోండి. ఈలోపు మనకు ఆనియన్స్ బాగా ఫ్రై అయిపోయి ఇందులోనికి ఒక 2 to 3 టేబుల్ స్పూన్ దాకా టమాటో కెచప్ వేసుకోండి. అలాగే ఒక టేబుల్ స్పూన్ దాకా సోయా సాస్ వేసుకుందాము. ఇప్పుడు ఈ రెండింటిని కూడా బాగా మిక్స్ చేసేసుకోండి. ఇవన్నీ కూడా ఆయిల్‌లో బాగా మిక్స్ అవ్వాలన్నమాట. సో చూడండి, ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం మిక్స్ చేసుకున్న కార్న్‌ఫ్లోర్ మిక్చర్ ఉంది కదా, దాన్ని వేసేసుకోండి. ఇది వేసుకున్న వెంటనే మిక్స్ చేసేసుకోవాలి. స్టవ్‌ని లో ఫ్లేమ్‌లో పెట్టేసుకోండి. ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులోకి స్ప్రింగ్ ఆనియన్స్ వేసుకుందాము. అలాగే మనం ఫ్రై చేసుకున్న క్యాలీఫ్లవర్‌ని కూడా వేసేసుకుందాము. సో ఇలా మొత్తం ఒకేసారి వేసేసుకొని బాగా మిక్స్ చేసేసుకోవాలి వెంటనే. ఇవన్నీ కూడా బాగా కలిసిపోయేలాగా మిక్స్ చేసేసుకోండి. ఇందులోకి సాల్ట్ గానీ, కారం గానీ మీరు తినే టేస్ట్ బట్టి అడ్జస్ట్ చేసుకోవచ్చు. సో ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత అంతా కలిసిపోయిన తర్వాత మన మంచూరియా అయితే రెడీ అయిపోతుందనమాట. సో స్టవ్ ఆఫ్ చేసేసుకొని సర్వ్ చేసుకోవడమే. సో ఇలా చాలా సింపుల్‌గా అయితే మంచూరియాని ప్రిపేర్ చేసుకోవచ్చు. బయట ఎక్కువ తినకుండా ఇంట్లోనే చేసుకోవచ్చనమాట. పిల్లలకి ఎప్పుడు బయట ఫుడ్డే కాకుండా ఇలా ఇంట్లో చేసి పెడితే కూడా వాళ్ళకి మంచిది. సో ఈ రెసిపీ మీకు నచ్చితే మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాతోని షేర్ చేసుకోండి. అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి. అండ్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇంకా ఇలాంటి మంచి మంచి రెసిపీస్ కోసం మన ఛానల్‌ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు.